అలా చెప్పండి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు, ఎందుకు నిరసన ఎందుకు చెప్తున్నారు? ఒకటి, ఇది భవన నిర్మాణ కార్మికులది చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ ప్రధాన డిమాండ్ ఏంటంటే, భవన నిర్మాణ కార్మికులు అంటే అడ్డా మీద కూలీలు. అడ్డా మీద కూలీలు అంటే వాళ్ళకి ఎప్పుడు కూలి ఉండదో కూడా తెలియదు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలనేది ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి అనేక స్కీములు ఉన్నాయి కానీ ఆ స్కీములు అమలు కావట్లేదు. ఈ మధ్య ఈ స్కీములను అమలు చేయడం కోసం కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు చెప్తున్నారు. ఉదాహరణకి డెలివరీకి సంబంధించిన స్కీమ్ ఉంటుంది, పెళ్లి గిఫ్ట్లని చనిపోయేలా కానీ ఇస్తున్నారు. వీటన్నిటి మీద ఏం చేస్తుంది, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఇందులో పెద్ద కుట్ర ఉంది. భవన నిర్మాణ కార్మికులకు బిల్డింగ్ కడితే దానికి సెస్, ఆ బిల్డింగ్ ఓనర్ సెస్ కడతాడు. ఇట్లా సెస్సుల ద్వారా వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ భవన్లో కుప్పలు పోగై ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు అవి రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి 1500 2 వేశారు. ఈ భవన నిర్మాణ కార్మికులకి అంటే భవన నిర్మాణ కార్మికులు వేయాల్సినటువంటి డబ్బులు ఇతరులకి పబ్బు బిళ్ళలాగా పనిచేశారు. కానీ భవన నిర్మాణ కార్మికులు మాత్రం పంచే పరిస్థితి లేదు. ఇందులో 100 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికారులకి కనబడింది. వీటన్నింటి ఎలా కాజేయాలి అని అంటే కార్మికులని ఒక టార్గెట్ గా పెట్టి కార్మికుల పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పేరు మీద, హెల్త్ టెస్ట్ల పేరు మీద, అట్లానే స్కీముల పేరు మీద ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పారు. ప్రైవేట్ ఏజెన్సీలు ఏం చేస్తున్నారు, అడ్డా మీద పోయి 10 మందికి హెల్త్ చెకప్లను చేసి 100 మందికి చెకప్ చేసిన వాడిని ఇష్టారాత్రిగా చేస్తున్నారు. గతంలో ఇంటర్మీడియట్ బోర్డులు కనుక ప్రైవేటు వాళ్ళకి ఎగ్జామ్ మార్కులకి గ్లోబల్ అయిన సంస్థకి ఇచ్చి నాశనం చేశారు. ఇట్లా కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తున్నారు. ఈ ప్రైవేట్ ఏజెన్సీల పేరు మీద, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కుమ్మక్కయి ఇక్కడ ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీలకి, అధికారులకి గవర్నమెంట్ పప్పు బెల్లలాగా పంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వద్దని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. అడ్డం మీద కూలీలకి నెలకి కనీసం 15 రోజులు కూడా కూలి దొరకట్లేదు. ఆడవాళ్ళు అయితే చాలా మంది తమ గర్భసంచులు కూడా తీసుకొని కూలీలు ఎంటబడుతున్నారు. ఈ మధ్య మహబూబ్నగర్ వాళ్ళు మహారాష్ట్ర వెళ్తే కూలి దొరకట్లేదని, కూలికి పోయినా కూడా 5 రోజులు ఉండాలని చెప్పేసి గర్భసంచులను కూడా తీసుకుంటున్నారని మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రకటించింది. గర్భసంచి ఆడవాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎందుకనంటే పనికి వెళ్ళలేకపోతున్నారు ఒక 5 రోజులు అని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి పని రోజులు కల్పించాలి. వాళ్ళకి రోజుకు 1000 రూపాయలు మ్యాండేట్ గా ఇచ్చే పరిస్థితిలో తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళన చేస్తాను. ప్రభుత్వం అధికారులు స్పందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. ఇక్కడ లేబర్ కోడ్ సంబంధించింది రద్దు చేస్తే ఇక్కడ ఏదైతే సెస్ మిగతా ఉన్నాయో వీటన్నిటికి కూడా వీళ్ళకి అధికారం వస్తాయి. అట్లనే లేబర్ అడ్డాలలో ఏదైతే చిన్న పిల్లలు ఉంటారు, కొత్త పిల్లలు ఉంటారు, పిల్లల్ని తెల్లవారుజామున 7-8 తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళకి ఆ అడ్డా మీద ఆ పని పిల్లలకి చట్టాలు చెబుతుంది. అక్కడ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కానీ ఆ పిల్లలకి ఆలనా పాలన చూడాలి, మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ ఈ లేబర్ కోడ్లు రద్దు అయిపోతే ఇవన్నీ మాకు సంబంధం లేదంటారు. ఇవన్నీ ఆ కార్మికులే చూసుకోవాలంటారు. ఆ పిల్లల్ని తీసుకొని వచ్చిన అడ్డ మీద కూలీలకైనా ఎప్పుడో ఉదయం వస్తారు, గంట అడ్డాలో ఉంటారు. వాళ్ళకి టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం కూడా కల్పించే బాధ్యత మాది కాదంటారు. చేతులు ఎత్తేస్తారన్నమాట. వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతాం. అవగాహన ఉందా అసలు ఇప్పుడున్న భవన నిర్మాణ రోజువారీ కూలీలకు కానీ కార్మికులకు కానీ వాళ్ళకి ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి అసలు అవగాహన ఉందా? మీరు అవగాహన కల్పించారు. మంచి పాయింట్ వేశారు. అడ్డా మీద కూలీలకి దాదాపు 90% మంది చదువు రాని వాళ్ళే, వేలు ముద్ర వేయటం కూడా తెలియని వాళ్ళు. లేబర్ కార్డు తీసుకోవాలని, తీసుకుంటే ఇంత బెనిఫిట్ వస్తాయని, ఇలా లేబర్ ఆఫీసు ఉన్నదని కూడా వాళ్ళకి తెలియదు. మా పేరు మీద ఇన్ని 100 కోట్లు ఉన్నాయి, మేము బిల్డింగ్ కడితే ఇంత సెస్ వస్తుంది, ఇదంతా మా డబ్బులని కార్మికులకి తెలియదు. ఎందుకంటే 90 నుంచి 95% మంది కార్మికులు చదువుకోని వాళ్ళు ఉన్నారు. మేము కరపత్రం ఇస్తే చదువుకోలేని వాళ్ళు, వాళ్ళు పిల్లల ద్వారా చదివించుకునే వాళ్ళు తప్ప చదువు రాని వాళ్ళు, చట్టాల మీద అవగాహన లేని వాళ్ళు, వాళ్ళకి జీవోలు ఉన్నాయని తెలియదు, ఆఫీసులు ఉన్నాయని తెలియదు, మా కోసం ఇంత ఆఫీసు నడుస్తుంది అనేది కూడా చాలా మందికి తెలియదు. లేబర్ కార్డులు దాదాపు 80% మందికి లేబర్ కార్డు లేవు. 5 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలని కూడా తెలియదు. నెలకు ₹1, సంవత్సరానికి ₹12, 5 ఏళ్ళకి ₹60 చెల్లించాలనేది కూడా తెలియదు. ఇది అవగాహన కల్పించట్లేదు. దీని పేరు ఏం చేస్తానంటే ప్రైవేట్ ఏజెన్సీలకి ఇస్తున్నారు. అధికారులే విఫలమైతే ఇక ప్రైవేట్ ఏజెన్సీలు దండుకుంటాయి. కాబట్టి వీటి మీద అధికారులు అవగాహన కల్పించాలి, లేబర్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీ తరఫున కార్మికులకు ఎటువంటి అవగాహన ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు? మేము ప్రతి అడ్డాలలో అవగాహన కార్యక్రమం చేస్తాం. లేబర్ కార్డులు తీసుకోవాలని చెప్పేసి చైతన్యం చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా మంది లేబర్ కార్డులు తీసుకున్నారు. మళ్ళీ చాలా అడ్డాలు తీసుకున్నాం. మనకి శక్తిని మించిన లేబర్లు అనేది చాలా అడ్డాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వమే జోక్యం చేసుకొని, ఎక్కడైతే లేబర్లు ఉన్నారో ప్రభుత్వమే జోక్యం చేసుకొని లేబర్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతాం. ప్రభుత్వం స్పందించబోతే మీ తదుపరి కార్యాచరణ ఏముంటుంది?
ప్రభుత్వం స్పందించకపోతే చెలో అసెంబ్లీ ఉంది, చెలో సెక్రటరీ ఉంది, ప్రతి మంత్రులు ఉంటారు, మంత్రులు వీళ్ళ ముట్టడి చేస్తాం. ప్రభుత్వం వినాలి, వినకపోతే అంతే అవుతుంది. ఇప్పుడు చాలా స్వచ్ఛందంగా వచ్చి అధికారుల దగ్గరకు వస్తాం. ఇప్పుడు అధికారులు కాదు కాబట్టి మంత్రులు, కాబట్టి మంత్రులను తిరగనియం, మంత్రుల ఇళ్ళు ఉన్నాయి, మంత్రుల క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి, సెక్రటరియట్లు ఉన్నాయి, అన్నిటి ముట్టడి చేస్తాం. కార్మిక మంత్రికి ఏమన్నా ఈ ఇష్యూని మీరు విన్నవించుకోవడం జరిగిందా? కార్మిక శాఖ మంత్రికి చాలా అవగాహనే లేదు. ఎందుకు అని అంటే చాలా చట్టాలు వచ్చినాయి, చట్టాలలో ఇవన్నీ ఉన్నాయి, కార్మికులు ఇంతమంది ఉన్నారు, అసంఘటిత రంగాలు ఇన్ని ఉన్నారు, ఇంతమంది కార్మికులు ఉన్నారు, వీటన్నిటికీ ఈ చట్టం వర్తిస్తుంది, ఈ చట్టం వర్తించదు, కొత్తగా వర్తించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అవగాహన లేదు. ఈ మధ్య కాలంలో షాయి అని నాచారంలో పెద్ద ఎత్తున ఒక 2000 మంది మహిళలు రోడ్డు ఎక్కారు. వాటి మీద ఒక జీవో ఉందని, ఆ జీవో సవరణ చేయాలనేది కూడా అసలు లేబర్ మంత్రికి తెలియదు. అంటే లేబర్ సంబంధించిన యాక్ట్ గతంలో మల్లారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి గారు లేబర్ యాక్ట్ తెలియదు. ఈయన కింద కూడా చాలా మంది పనిచేస్తుంటారు, కార్మికులు పనిచేస్తుంటారు. వీటన్నిటి మీదగా అవగాహన కల్పించాలి. లేబర్ మంత్రి ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలు పెట్టి అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతాం.